Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you're doing great. Thank you so much for all of your love and support. Last video, beautiful, luxurious Kora Banarsi suits ki. It was a very great applause. ప్రతి ఒక్కరు చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకున్నారు. చాలా మంది మిస్డ్ ఫ్యూ సెట్స్ ఆల్సో. డోంట్ వరీ, నెక్స్ట్ కమింగ్ సీజన్స్లో వీఆర్ డూయింగ్ మచ్ మోర్ బెటర్ డ్రెస్సెస్. అప్పుడు హ్యాపీగా ఎవరికి కావాలో వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. ఇవాళైతే చాలా యూస్ఫుల్ వీడియో, చాలా అవసరమైన వీడియో కూడా. బికాజ్ సమ్మర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మన స్కిన్ కేర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. నేను మీకు ఈ వీడియోలో 3 ఫేస్ ప్యాక్స్ చూపిస్తాను. ప్రతి ఫేస్ ప్యాక్ మిమ్మల్ని చాలా ఆశ్చర్యంగా, అవునా దీంతో కూడా మనం ఫేస్ ప్యాక్ చేయొచ్చా అనేలాగా అనిపిస్తాయి. బట్ రిజల్ట్స్ కూడా చాలా ఆశ్చర్యంగా అలానే ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. జనరల్ స్కిన్ కేర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన స్కిన్‌లో ప్రాబ్లమ్స్ అన్నీ, హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలంటే, బిఫోర్ బెడ్, ఆఫ్టర్ బెడ్ అంటే పడుకునే ముందు ఒక ఫేస్ వాష్, నిద్ర లేవంగానే ఒక ఫేస్ వాష్. ఇది ఒక్కటి చేయంగానే మనకి 50% ఆఫ్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలిన 50% ఆఫ్ స్కిన్ ఇష్యూస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే, మన లైఫ్ స్టైల్, మన డైట్, మనం తీసుకునే కేర్, దీన్ని బట్టి ఉంటుంది. సో ఇవాళ రేపు చాలా ఫాస్ట్గా ఉంది. మొత్తం అందరూ చాలా బిజీ హడావిడి లైఫ్ స్టైల్స్లో ఉంటున్నాం కాబట్టి, అట్లీస్ట్ మీకు టైం దొరికినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ ట్రై చేసుకోగలిగితే, కాస్ట్లీ ఫేషియల్స్ కన్నా హోమ్ మేడ్ ఇంట్లో మనకు అన్నీ దొరికే వాటిలతో చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా మన స్కిన్ని ఫ్లాలెస్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక 100 to 150 grams ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ ఆర్ లైక్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు ది స్కిన్ అండి. దీనిలో కొంచెం కొలాజిన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ నార్మల్ వైట్ బ్రెడ్. ఎస్, మీరు వింటున్నది కరెక్ట్. ఇట్స్ అ వైట్ బ్రెడ్. ఏంటి బ్రెడ్ స్కిన్కి యూస్ చేస్తారా అంటే, ఎస్, మన స్కిన్ కంప్లెక్షన్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి, ఎలాస్టిసిటీని, తర్వాత ఈవెన్ స్కిన్ టోన్ని క్రియేట్ చేయడానికి బ్రెడ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. ఓట్స్ అండ్ బ్రెడ్ రెండు ఇట్లా కోర్స్గా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక కోర్స్ పౌడర్ లాగా, బ్రెడ్ క్రమ్స్ లాగా ఇట్లా ఒక టెక్స్చర్ క్రియేట్ అవుతుంది. ఇలా కోర్స్గా ఉండడం వల్ల అది స్కిన్ మీద బ్యూటిఫుల్గా స్క్రబ్బీ ఎఫెక్ట్తో చాలా మంచిగా కనిపిస్తుంది. స్నానం చేసినాక కానీ, లేదా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత కానీ చాలా గ్లాసీ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. నేనైతే ఇది పాప కోసం ఎవ్రీడే యూస్ చేస్తాను. సున్నిపిండి ఆర్ దిస్ ఏదో ఒకటి ఆల్టర్నేట్గా కూడా యూస్ చేస్తాను. ఎవరైనా బ్రైడ్స్ ఉన్నారు అంటే తప్పకుండా దీన్ని యూస్ చేయండి. మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్. మీ 1 month or 2 months బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారు అంటే ఎవ్రీడే అట్లీస్ట్ మైల్డ్ ఫేస్ వాష్ లాగా ఈవినింగ్స్ ఆర్ పడుకునే ముందు చేసుకున్నా కూడా చాలా షైనీగా, గ్లోయిగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసుకుని చక్కగా దాన్ని బాగా కలుపుకొని కొద్దిసేపు ఒక 10-15 minutes అలా వదిలేస్తాను. అది మిల్క్, బ్రెడ్ క్రమ్స్, తర్వాత అందులో వాడిన ఓట్స్ బాగా సోక్ అయిపోయి సాఫ్ట్ టెక్స్చర్ అయిపోతుంది. అది మనం స్కిన్ మీద మైల్డ్గా జస్ట్ అప్లై చేసుకొని ఒక 10-15 minutes ప్యాక్ లాగా వేసేసుకొని వాష్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా, ఎప్పుడైనా మనకు పార్టీస్ చాలా ఫాస్ట్గా వెళ్ళాలి మనం, బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఫేషియల్స్ అన్నప్పుడు యూ కెన్ ట్రై దిస్. చాలా చాలా గ్లాసీగా ఉంటుంది. అయినా హోమ్ కేర్, హోమ్ రెమెడీస్ అన్నీ ఎప్పుడు చాలా సేఫ్. అలాగే మంచి రిజల్ట్స్, చాలా స్లోగా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. నేనైతే ఇది పాప కోసం చాలా ఒక 1 month నుంచి యూస్ చేస్తున్నాను. పాప స్కిన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచిగా క్రియేట్ అయింది. ముందు కన్నా ఇప్పుడు చాలా మంచి టెక్స్చర్ అండ్ మంచి స్కిన్ టోన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది చూసాక నేను కూడా అనుకున్నాను, పర్సనల్గా నేను కూడా స్టార్ట్ చేయాలి అని. నేను కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తాను సమ్ టైమ్స్ స్కిన్ని. ఈవెన్ ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ డేస్. సో ఇది నేను కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. కమింగ్ టు ద సెకండ్ ఫేస్ ప్యాక్. ఇది కూడా బ్యూటిఫుల్ అండి. దీనిలో ఈ పౌడర్లో ఓన్లీ 3 ప్రోడక్ట్స్ నేను యూస్ చేశాను. రోజ్ పెటల్స్ పౌడర్ 50 grams, ముల్తానీ మట్టి 100 grams, ఆరెంజ్ పీల్ పౌడర్ ఒక 100 grams, అంతే. ఇవి ఎనీ హెర్బల్ స్టోర్స్లో మీకు దొరుకుతాయి. మీకు ఎక్కడైతే కాన్ఫిడెన్షియల్గా అనిపిస్తుందో అలాంటి హెర్బల్ స్టోర్స్లో మీరు పర్చేస్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో టైం ఉండే వాళ్ళైతే రోజ్ పెటల్స్ చక్కగా ఇంట్లోనే నీడలో డ్రై చేసి పౌడర్ చేసుకోవడం. ఆరెంజ్ పీల్స్ కూడా అంతే. ఎక్కువ సన్నీ లేకుండా, అంటే ఎండ ఎక్కువ తగలకుండా కొంచెం నీడలోనే బాగా డ్రై చేసి మీరు పౌడర్ చేసుకొని కూడా యూ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు అంతమందికి చాలా ఓపిక ఉండదు, టైం ఉండదు కాబట్టి ఇలాంటి హెర్బల్ స్టోర్స్లో మనం తీసుకొని కూడా వీ కెన్ యూజ్.
దీనికి మనకి చాలా ట్యాన్ ఉంది అన్న వాళ్ళకి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రెమెడీ. అలాగే చాలా యాక్నీ ఉంది అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతది. నాకైతే స్కిన్ చాలా గ్రేట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. ఎప్పుడు మనకి ఫ్లాలెస్ స్కిన్ ఉండదు కదా! సమ్ టైమ్ దేర్ విల్ బి సమ్ యాక్నీ ఆర్ సంథింగ్ లైక్ ఏదైనా ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా అట్లా మన స్కిన్ సమ్ టైమ్స్ డ్యామేజ్ అవ్వచ్చు. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా డ్రై పౌడర్స్ కదా! స్కిన్ కూడా డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో, మిల్క్ వేయడం వల్ల కొంచెం మాయిశ్చర్డ్‌గా అనిపిస్తది. ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ మేడ్ ప్యూరీ అనమాట. టొమాటో ప్యూరీ ఇది. చక్కగా మంచిగా మనము కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని అట్లా కాసేపు వదిలేసి అదర్‌వైజ్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫ్రిడ్జ్ ఆల్సో. ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ పెట్టుకొని తర్వాత చక్కగా ఫేస్ ప్యాక్ వేసేసుకోవాలి. ఇలా వస్తది మొత్తం మిక్స్ చేశాక కన్సిస్టెన్సీ. చక్కగా ఫేస్ మీద అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత వాటర్ బాగా స్ప్లాష్ చేసి రబ్ చేస్తూ మనం ఆ ప్యాక్ రిమూవ్ చేసుకోగలిగితే ఇలా వీక్లీ 3-4 టైమ్స్ చేసామంటే చాలా చాలా మంచిగా ఉంటది. యాహ్! ఇప్పుడు చూడండి నాకు వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే లాస్ట్ మంత్ ఆర్ 1.5 మంత్ బ్యాక్ ఇట్లా ఫుల్ ఆన్ యాక్నీ ఉండేది. ఫుల్ డార్క్ స్పాట్స్ కూడా వచ్చాయి. ఈ ప్యాక్ యూజ్ చేశాక మై స్కిన్ హ్యాస్ ట్రాన్స్‌ఫార్మ్ లైక్ దిస్. ఇట్లా మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. నౌ ఇట్స్ లైక్ వెరీ ఫ్లాలెస్ అంటే చాలా నీట్‌గా ఉంది. స్కిన్ స్పాట్‌లెస్‌గా ఉంది. యాహ్! కమింగ్ టు ద లాస్ట్ ఫేస్ ప్యాక్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి తెలుసా? 8 అవర్స్ మంచిగా సోక్ చేసిన రైస్‌ని బాగా 8 అవర్స్ సోక్ చేసి బాగా బ్లెండ్ చేసేసుకుంటే వచ్చే పేస్ట్ ఇది. దీంట్లో జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేశాను. నేను చెప్పినట్టు ఇది డ్రై అవ్వకుండా కొంచెం మాయిశ్చర్డ్‌గా ఉండడం కోసం మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు ఎనీ కాఫీ పౌడర్ మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉన్నా ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్స్ ఏదైనా చక్కగా 1.5 స్పూన్ అట్లా మనం వేసేసుకోవడమే. వేసుకొని చక్కగా మనం బ్లెండ్ చేసుకోవాలి. బాగా దీనిలో ఉన్న అరోమానే మనకి చాలా మంచి ఫీల్ ఇస్తది. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తది. కాఫీ స్మెల్ చాలా మంచిగా అనిపిస్తది. ఇది ట్యాన్ కూడా చాలా బాగా రిమూవ్ అవుతది. ఇది కూడా ఇన్‌స్టంట్ ఫేస్ ప్యాక్ అండి. ఎప్పుడైనా మనం టైం లేదు చాలా ఫ్రెష్‌గా కనిపించాలి మన స్కిన్ అనుకున్నప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇది బాగా వర్కౌట్ అవుతది. బ్రేక్‌ఔట్స్‌ని అన్నిటిని కూడా బాగా తగ్గిస్తది. యాక్నీ స్కార్స్ కూడా మంచిగా రెడ్యూస్ అవుతాయి. దీనిలో 1 స్పూన్ ఆఫ్ షుగర్ అయితే వేస్తున్నాను. షుగర్ ఆల్వేస్ హెల్ప్స్ టు రిమూవ్ ట్యాన్. ట్యాన్ మంచిగా రిమూవ్ అవుతది షుగర్ వేసినప్పుడు. ఎవరికైనా మంచిగా లెమన్ డ్రాప్స్ కూడా కొన్ని ఈ స్టేజ్‌లో వేసుకోవచ్చు. అప్పుడు బ్లీచ్ లాగా మనకి చాలా యాక్టివేటర్ లాగా కానీ, బ్లీచ్ లాగా కానీ చాలా మంచిగా హెల్ప్ అవుతది. బట్ లెమన్ అనేవాళ్ళు స్కిన్‌కి అందరికీ సూట్ అవ్వదు. కొంతమందికి ఇరిటేషన్ కూడా క్రియేట్ అవుతది. సో, చెక్ చేసుకోండి. మీకు సెట్ అయితే వేసుకోండి. అదర్‌వైజ్ యూ కెన్ స్కిప్. జస్ట్ ఇది మాత్రం యూజ్ చేసి మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకోగలిగితే చాలా చాలా బావుంటాయి అసలు. ఆల్ ద 3 ఫేస్ ప్యాక్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్యాక్స్. స్కిన్ అయితే చాలా బాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. మీరు ట్రై చేయండి. మీకు ఏది సూట్ అవుతుందో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఒక 1 వీక్‌లో జస్ట్ 2 డేస్ గ్యాప్‌లో ఎవ్రీ ప్యాక్ ట్రై చేసి చూడండి. మీ స్కిన్‌కి ఏది చాలా ఫ్రెష్‌గా, బెటర్‌గా ఉంది అనుకుంటే అది యూ కెన్ కంటిన్యూ. అన్ని ఫేస్ ప్యాక్స్ చాలా సేఫ్. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మీరు ఫేస్ మీద అప్లై చేసుకోండి. మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ద ప్యాక్స్ ఏంటి అంటే, ఈ వీడియో వెనక ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, స్పాట్‌లెస్, బ్రేక్‌ఔట్స్ లేకుండా, యాక్నే లేకుండా, ఫ్రెష్ స్కిన్ ఉన్నప్పుడు అసలు మనకు మేకప్పే అవసరం లేదు. జస్ట్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్‌తో మనం డామ్ క్యూట్‌గా కనిపించొచ్చు. సో, ఇవన్నీ మంచిగా మనకి ఏదైనా అటైర్ వేసుకున్నా, ఏమేసుకున్నా చాలా బ్యూటిఫుల్‌గా మనం ప్రెజెంటబుల్‌గా ఉండాలి అంటే, ఫస్ట్ మన స్కిన్, మన హెయిర్ బావుండాలి. సో, అందుకోసమే నేను జస్ట్ ఒక మంచి 3 ప్యాక్స్ అయితే మీకు చూపిచ్చాను. డెఫినెట్‌గా మీ అందరికీ హెల్ప్ అవుతాయి. చాలా సింపుల్ అన్నీ ఇంట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియెంట్స్‌తో బాగా చేసుకోవచ్చు. చాలామంది నా హెయిర్ ఆయిల్, తర్వాత నా హెయిర్ కేర్ వీడియో అన్నీ చూసి నాకు చాలా మంచిగా రివ్యూ ఇచ్చారు. చాలా వర్కౌట్ అవుతోంది, బావున్నాయని. సో, ఇవి కూడా యూజ్ చేసి మీకు ఎవరికి ఎంతమందికి ఏ ప్యాక్ వర్కౌట్ అయిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీకు కూడా ఇంకా కావాలి. ఇంకా చాలా లైవ్లీగా కొన్ని ప్రొడక్ట్స్, కొన్ని థింగ్స్ యూజ్ చేసి మంచిగా స్కిన్ కేర్, హెయిర్ కేర్ కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్. విల్ మీట్ యూ విత్ ఎ బ్యూటిఫుల్ వీడియో అగైన్. టేక్ కేర్. సీ యూ. బాయ్.